ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, కేపీఎంజీ వాళ్ళు చెప్పే రిపోర్ట్స్ ఏంటంటే 2030 నాటికి ఇండియాలో 70% మంది పేదరికం నుంచి బయటపడతారంటే ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోగలిగితే. రైట్? ఎంతమంది అయితే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, మధ్యతరగతి లైఫ్ తో బాధపడే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోగలిగితే 100% వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకునే ఒక మంచి అవకాశం. స్టార్టింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టార్టింగ్ స్టేజ్ లో మా మేడం కి 1,30,000 శాలరీ. తన గవర్నమెంట్ చేయలు 1,30,000 జీతం అంది. చాలా ప్రౌడ్ ఉండేది. రైట్? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అని చెప్పి ఒక ప్రౌడ్ ఉండేది. సో ఇప్పుడు తనకి తెలుస్తుంది ఏంటంటే జీతం వస్తే సరిపోదు, దానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. అవునా కదా? పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, చిప్స్. ఇవాళ మొత్తం నెల 5వ తారీఖు 6వ తారీఖు శాలరీ పడితే కరెక్ట్ గా 15వ తారీఖు అకౌంట్ లో 0 అయిపోతుంది. మొత్తం బ్యాంక్ వాళ్ళు మొత్తం గుంజేస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు మొత్తం గుంజేస్తున్నారు. రైట్? ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ తో తను ఏం చేస్తుందంటే గోల్డ్ కొనుక్కోవడం మొదలు పెట్టింది. మీకు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? సో స్టార్టింగ్ లో నన్ను చాలా ఇదిగా చూసేది. ఎందుకంటే నాకు అప్పుడు వెస్టీజ్ లో 10,000 వచ్చాయి, 13,000, 12,000 వచ్చాయి. అప్పుడు ఆవిడ శాలరీ ఎంత 70,000-80,000 ఉండేది. రైట్? ఇప్పుడు నాది దగ్గర దగ్గర యావరేజ్ గా లేదన్నా నా ఇన్కమ్ 3.5 లక్షలు అండి నెలకి. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉందని చెప్పండి, మారుతుందా లేదా మైండ్ సెట్ అనేది? అందుకే ఎవరైతే ఈ హాల్లో కూర్చున్నారో మీరు నిజంగా ఈ బిజినెస్ ని అర్థం చేసుకోగలిగితే, మిమ్మల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో మీ ఫ్యామిలీస్ లో, అది మీ హస్బెండే కావచ్చు, మీ వైఫే కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, వాళ్ళ నోరు మూతపడిపోతారు నిజంగా చేసుకోగలిగితే. ఎందుకంటే అంత ఇన్కమ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో సంపాదించుకోగలుగుతారు. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సునీల్ కుమార్ సాహు గారు, రైట్, నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పేఅవుట్ 30,000 అండి. 30,000, 35,000 పేఅవుట్ తో చూస్తాను నేను ఆయన. ఇవాళ అదే సునీల్ కుమార్ సాహు గారు నెలకి 9,000 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నారు. 9,000 నుంచి 10 లక్షలు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఇమాజిన్ చేయండి. నా కళ్ళ ముందు ఆ వ్యక్తి పెరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో నేను సెలెక్ట్ చేసుకుని నేను డెవలప్ అవుతున్నప్పుడు మరి మీరు సెలెక్ట్ చేసుకుంటే అవుతారా లేదా? అవుతారు లేదా? నేను ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఎంతమందికి జీవితాలు మార్చుకోవాలని చెప్పండి. రైట్?